జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ జైలు నుంచే బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఢిల్లీలో తాగునీటి సరఫరాకి సంబంధించిన ఈ ఉత్తర్వును నీటి వనరుల శాఖ మంత్రి అతిషికి కేజ్రీవాల్ పంపారు. సీఎం నుంచి నోట్ వచ్చిన కాసేపటికే మంత్రి అతిషి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు. ఇంతలోనే ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ సెక్యులర్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురుపంత్వంత్ సింగ్ పన్ను సంచలన విషయాన్ని బయటపెట్టాడు. ఎన్నికల నిధుల కోసం ఖలిస్తానీ వర్గాలు ఆమ్ ఆద్మీ పార్టీకి $16 మిలియన్ ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశాడు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడిన 5 గంటల్లో ఖలిస్తానీ ఉగ్రవాది ప్రొఫెసర్ దేవిందర్ పాల్ సింగ్ బుల్లర్ ను విడుదల చేస్తామని కేజ్రీవాల్ అప్పట్లో హామీ ఇచ్చారని, అందుకే నిధులని ఆప్ కోసం సేకరించామన్నాడు పన్ను. 2014-2022 మధ్య ఖలిస్తానీ గ్రూపులు ఆప్ ఖాతాలో $16 మిలియన్ జమ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని విడుదల చేశాడు గురుపంత్వంత్ సింగ్ పన్ను. దేవిందర్ పాల్ సింగ్ బుల్లర్ ను విడుదల చేయాలని ప్రతిపాదనలో భాగంగా ఈ భారీ డీల్ జరిగిందని పన్ను బయటపెట్టడం ఆప్ ని చిక్కుల్లో నెట్టేసింది. 1993లో ఢిల్లీ బాంబ్ పేలుడు ఘటనలో బుల్లర్ కీలక పాత్ర పోషించాడు. 2014లో న్యూయార్క్ లోని గురుద్వారా రిచ్మండ్ హిల్స్ లో కేజ్రీవాల్ ఖలిస్తాన్ అనుకూల సిక్కుల మధ్య ఈ రహస్య సమావేశం జరిగిందని, ఈ సమావేశంలోనే దీనిపై ప్రతిపాదన జరిగిందని పన్ను వెల్లడించాడు. ఇక బుల్లర్ ను విడుదల చేసేందుకు కేజ్రీవాల్ హామీ ఇచ్చారని చెప్పాడు. ఈ మేరకు ఆర్థిక సహాయం కోరినట్టుగా వివరించాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని ఘటనలలో పంజాబ్ లో ఖలిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడే వారిపై పంజాబ్ ముఖ్యమంత్రి ఆప్ నాయకుడు భగవంత్ మాన్ దౌర్జన్యానికి పాల్పడ్డారని పన్ను ఆరోపించాడు. ఇక జైలులో ఉన్న ఖలిస్తానీలు తగిన విధంగా కేజ్రీవాల్ కి బుద్ధి చెబుతారని కూడా హెచ్చరించాడు పన్ను. బుల్లర్ ను విడుదల చేస్తామన్న హామీని నెరవేర్చడంలో ఆప్ విఫలమైందని, అమృత్ పాల్ సింగ్ తో సహా ఖలిస్తానీ ప్రజాభిప్రాయ సేకరణకు అనుకూలంగా ఉన్న వారిపై ఆప్ ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టిందో సమాధానాలు వెతుకుతామని పన్ను తెలిపాడు. ఇక ఎన్నికల్లో పోరాడేందుకు ఖలిస్తానీ నిధులని ఆప్ వినియోగిస్తోందని పన్ను ఆరోపించడం ఇదేం తొలిసారి కాదు. పంజాబ్ లో గెలవటానికి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఖలిస్తాన్ మద్దతుదారుల నిధులని ఉపయోగించిందని పన్ను ఇంతకు ముందు సంచలన ఆరోపణలు చేశాడు. ఇక పంజాబ్ లోని ఖలిస్తాన్ అనుకూల సిక్కుల ఓట్లని పొందడం ద్వారా ఎన్నికలలో ఏఎపీ గెలిచిందని కూడా పలువురు ప్రముఖులు ఇంతకు ముందు వ్యాఖ్యలు చేశారు. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియాకి చెందిన ఖలిస్తాన్ అనుకూల సిక్కుల నుంచి ఆప్ కి భారీగా నిధులు మద్దతు లభించాయన్నది బహిరంగ రహస్యమని గురుపంత్వంత్ సింగ్ పన్ను గతంలో కూడా వెల్లడించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.